నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ ప్రేక్షకులకు, ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అనగా డిసెంబర్ 29, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావాలు, సూచనలు ఎలా ఉంటాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు వృషభంలోను, మంగళుడు కర్కాటకంలోను, బుధుడు ధనస్సులోను, గురుడు వృషభంలోను, శుక్రుడు వృశ్చికంలోను, శని భగవానుడు కుంభంలోను, రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మేషరాశి వారికి ఎలా ఉండబోతున్నాయంటే కనుక ఈ రోజు ధనలాభ సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి. ఓర్పుగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబంలో మీ మాటకు విలువ పెరగడంతో పాటు మీకు ఒక ప్రత్యేక స్థానము మీరున్న ప్రదేశంలో, అంటే ఉద్యోగంలో కావచ్చు, రాజకీయంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మీకు ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఈరోజు అందుబాటులోకి వస్తుంది. ప్రయాణము చాలా చక్కగా ఉండబోతోంది. ప్రయాణాలను కొనసాగించవచ్చు. అయితే సూచనలు ఏంటంటే కనుక మీకు అసహనం ఎక్కువ, ఏది సహించలేని కోపము, ఆవేశము, విసుగు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బేసిక్‌గా మీకు కొంత అవి ఉంటాయి. దాంతో పాటు ఇది ఈరోజు కొంచెము గ్రహస్థితుల వల్ల ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకొని, అక్కడ స్వామివారికి 5 ప్రదక్షిణలు చేసుకొని, 5 అరటి పళ్ళను స్వామివారికి నివేదన చేసినట్టయితే కనుక చాలా మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీ యొక్క అదృష్ట శాతము 82%. కలిసి వచ్చే కలరు ఎరుపు, కలిసి వచ్చే సంఖ్యలు 3, 9, కలిసి వచ్చే వారము మంగళవారము. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే ఉండడం మూలంగా మీలో కూల్‌నెస్, అంటే శాంతంగా ఉండడము, ధైర్యము, ధనము, ఈ 3 కూడా మీకు ఈరోజు అందుబాటులోకి వస్తాయి. అయితే బిజినెస్‌లో గ్రోత్ అనేది, అంటే బిజినెస్ అభివృద్ధి అనేది చాలా ఎక్కువ శాతం కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. ఇంట్లో ఒక శుభ సంకేతం అనేది రావడం కానీ, మీకు కనిపించడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యం గతం కన్నా చాలా చక్కగా ఈరోజు ఉండబోతోంది. సూచన ఏంటంటే కనుక కొత్త పనులు ఏది ప్రారంభించినా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కానీ, తొందరపడి ప్రారంభించడం కానీ, ఇలాంటి పనులు కొంత బ్రేక్ తీసుకోండి. స్నేహితులను కానీ, మీ యొక్క శ్రేయోభిలాషులను కానీ కనుక్కొని చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తొందర పడకండి. అయితే పరిహారంగా గోమాతకు ఆకుకూరలు కానీ లేదా పళ్ళు కానీ మీ చేత్తో తినిపించినట్టయితే కనుక చాలా మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతము 90%. చాలా ఎక్స్ట్రాడినరీగా ఈరోజు ఉండబోతోంది. ఏ పని ఒక ఆతృత తప్ప ఏ పని పోస్ట్‌పోన్ చేసుకోకండి. అయితే కలిసి వచ్చే రంగు క్రీమ్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 2, 6, కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఒక నిర్ణయాత్మకమైన సమయము. మీరు ఈరోజు ఒక డెసిషన్ తీసేసుకోవాలి. ఎందుకంటే పోస్ట్‌పోన్ చేయడం కానీ, లేదు అంటే ఏదైనా వద్దులే మానుకుందామని కానీ, ఇలాగా సంశయంగా ఈరోజు ఉండకండి. మీకు ఈరోజు అలాగే ఉండేటట్టుగా ఉంది కానీ, మీరు ముందుకు వచ్చి స్ట్రాంగ్‌గా నిర్ణయం తీసుకుంటే అంతా చాలా చక్కగా ఉండబోతోంది. అయితే బుధుడు వల్ల మీ మాటలకు ప్రాధాన్యత ఏర్పడుతుంది కాబట్టి, మీరు వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. ఆఫీస్‌లోనూ మీరున్న కార్యాలయంలో కావచ్చు, మీరున్న రంగంలో కావచ్చు, రాజకీయంగా కానీ, లేదంటే వ్యాపారంగా కానీ, లేదా ఉద్యోగంలో కానీ, కుటుంబంలో కానీ మీ మాటకు ఒక విలువ రావడము, ఆధిక్యత పెరిగేందుకు అవకాశాలు కనబడుతుంది. పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఏదైనా కుటుంబంలో నిర్ణయాలు తీసుకోవాలన్నా, లేదా అంటే ఏదైనా చర్చలు జరపాలన్నా ఫాస్ట్‌గా నిర్ణయాలు తీసుకోండి. రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే అని పోస్ట్‌పోన్ అయితే చేయకండి. ఇది పెద్ద సూచన మీకు చెప్పేది. అయితే పరిహారంగా విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా మీ నోటితో చదివే ప్రయత్నం చేయండి. నాకు నోరు తిరగదు, నాకు రాదు అని అనుకున్న వాళ్ళు ఒక్కసారైనా వినే ప్రయత్నం చేసినట్టయితే కనుక చాలా మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఈ మిథున రాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు విష్ణు సహస్రనామ పారాయణే మీ ధ్యేయం అన్నమాట. అయితే మీకు కలిసి వచ్చే శాతము 74 గాను, కలిసి వచ్చే కలరు ఆకుపచ్చ, కలిసి వచ్చే సంఖ్యలు 5, 4, కలిసి వచ్చే వారము బుధవారము. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి కుటుంబానికి సంబంధించినటువంటి ఒక సమస్య ఏదైనా గత కొంతకాలంగా మీకు ఇబ్బంది పెడుతున్నట్టయితే కనుక అది ఒక పరిష్కారానికి వచ్చేసే అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీకు ఇస్తారు. అవి తీసుకునే ప్రయత్నం చేయండి. నో అని రిజెక్ట్ చేయకండి. దానివల్ల మీకు ఉత్తరోత్తర ముందు ముందు మంచి శుభం జరిగే అవకాశం కనబడుతుంది. అయితే
అదనపు ఖర్చులు కూడా వచ్చేందుకు అవకాశాలు కనబడుతోంది. ఆ ఖర్చుల్లో మీరు ఏది మంచిది, ఏది అనవసరము అనేది బేరీజు వేసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. శత్రువులు కూడా ఈరోజు మీకు వెనక్కి తగ్గి మీకు ఇబ్బంది కలిగించకుండా ఉంటారు. అయితే ప్రేమ జీవితము శాంతియుతంగా ఉంటుంది. కుటుంబంలో అన్యోన్య వాతావరణం ఏర్పడుతోంది. సూచనలు ఏంటంటే గనక మీకు ఆర్థిక విషయాలలో జాగ్రత్తలుగా ఉండండి. అంటే క్రెడిట్ కార్డ్స్ గానీ, లోన్స్ తీర్చడం కానీ, లోన్స్ కోసం ప్రయత్నం చేయడం కానీ, డబ్బు పట్టుకొని లేదా కార్డ్స్ పట్టుకొని ప్రయాణాలు చేయడం కానీ, ఇలాంటి వాటి విషయాలలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. పరిహారంగా ఈరోజు మీరు శివాలయంలో మీ పేరిట అర్చన చేయించుకునే ప్రయత్నం చేసుకోండి. కలిసి వచ్చే కలరు తెలుపు, అదృష్ట శాతం 71, కలిసి వచ్చే నెంబర్స్ 2, 7, కలిసి వచ్చే వారము సోమవారము. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.